పశ్చిమాసియా దేశంలోని యుద్ధ ప్రభావం అయితే కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలపైన అతిగా భారం మోపుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఈరోజు ఉదయం నిద్ర లేచేటప్పటికి హోటల్ యాజమాన్యం అంతా కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్ల ధర దాదాపు ఒక్కొక్క బండ మీద రూ. 993 ఒకే రోజు పెంచడంతో హోటల్ యాజమాన్యం అంతా కూడా ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఏం చేయాలని పడుతుంది మరి ప్రస్తుతం మనం ఏలూరులోని ఒక హోటల్లో ఉన్నాం. బిర్లా భవన్ వన్ టౌన్‌లో ఎప్పుడూ నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ హోటల్ అంతా కూడా ఇప్పుడు చూడొచ్చు. కస్టమర్స్ ఎవరు రాని పరిస్థితి. హోటల్ అంతా కూడా ఖాళీగా ఉంటున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా పెరిగినటువంటి గ్యాస్ రేట్లతో రేట్లు పెంచేశారేమో అని మొత్తం కస్టమర్లంతా కూడా హోటల్‌కు రాని పరిస్థితులు ఉంటున్నాయి. అంటే యుద్ధం మొదలైనటువంటి ఈ 3 నెలల కాలంలోనే దాదాపు అంటే 1800 వరకు ఉండేటువంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 3000 పైగా దాటిందని చెప్పి హోటళ్ళ యాజమాన్యం అంతా కూడా ఇప్పటికే గగ్గోలు పెడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి హోటల్స్ రన్ చేయాలంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటున్నాయి? ఏ విధంగా ఉంటుంది? మనతో హోటల్ యజమాని అంటే ఏలూరు వన్ టౌన్‌లో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి బిర్లా భవన్ యజమాని రాజాబాబు ఉన్నారు. సరే అంటే చూడొచ్చండి మొత్తం ఈ 3 నెలల కాలంలో గ్యాస్ దానికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎంత ప్రభావం చూపుతుంది? దీని మీద మొత్తం ఏ విధంగా ఉండబోతుంది ఇదంతా? ఏమైందంటే సార్, యుద్ధం ప్రభావం ఏమో తెలీదు గానండి. ఆ యుద్ధం మొదలైన దగ్గర నుంచి మా ఇండస్ట్రీ మొత్తం చాలా కుబేలయిపోయిందండి. ఒక రకంగా కాదండి. ముందేమో గ్యాస్ కన్జంప్షన్ బండ్లకు దొరక్క చాలా ఇబ్బంది పడ్డాం. దాని మీద ప్రత్యామ్నాయంగా పుల్లల పొయ్యని, లేకపోతే ఊక పొయ్యని, ఇంకోటని రకరకాల దాంతో ఇంచుమించుగా 2 నెలల పాటు మేము ఇబ్బంది పడ్డాం. ఏదో కొంచెం లైన్ అవుతుంది అనే టైంలో కొద్దిగా మా జనవరి నుంచి ఇప్పుడు ఏప్రిల్, మే వరకు కూడా సుమారుగా ఈ 4 నెలల కాలంలో సుమారుగా రూ. 1500 చిల్లర ఒక బండకు పెరిగిందండి. ఒక నెల 100 పెరగనివ్వండి, ఒక నెల 200 పెరగనివ్వండి, ఒక నెల 50 పెరగనివ్వండి, అలాగే ఏమైనా కానీ జనవరి నుంచి ఇవాళ దాకా ఒక బండ మీద రూ. 1500 పెరిగిందండి. ఇంతకుముందు 1600, 1700 చిల్లర ఉండేదండి బండ. ఈ యుద్ధం మొదలైన తర్వాత సుమారుగా 2300 అయిందండి. ఆ 2300 నుంచి పొద్దున్న లేవంగానే ఇవాళ పొద్దున్న తెల్లవారంగానే మాకు ఇంట్లో గుండెలో రాయి పడినట్టు ఇవాళ పొద్దున్న న్యూస్ చూస్తే రూ. 993 ఒక గ్యాస్ బండకి, కమర్షియల్ బండకి పెంచారండి. మాకొచ్చిన ఇబ్బందేంటంటే అండి, ఇప్పుడు ఈలో రకరకాల ఇబ్బందులు. ఇప్పుడు సరుకులున్నాయండి. ఆయిల్ ఉంది. ఆయిల్ పెరిగిపోయింది ఆల్రెడీ. సరుకులు పెరిగిపోయినాయి. ఇంచుమించుగా పాత రేట్లకి యుద్ధం ముందుకి, యుద్ధం తర్వాత దానికి 25% రేట్లు మారిపోయినాయండి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఇన్ని గ్యాస్ రేట్లు పెరగడం మూలంగా మళ్ళీ మేము రేట్లు పెంచాల్సిన పరిస్థితి తప్ప వేరే గత్యంతరం లేదు. ఈ రకరకాల ఇబ్బందులు అదే ఐటెంకి ఏదో కొంత పెంచితే వర్కౌట్ అయ్యి మాకు కనబడతలా. సరుకులు పెరిగిపోయి, ఇటు గ్యాసు పెరిగిపోయి, ఇక మాకు స్టాఫ్ ఇబ్బంది, ఎండాకాలం ఇబ్బంది పడిపోయి ఎన్ని మీద ఎంత పెంచాలా, ఎంత పెంచితే ఇప్పుడు ఉన్న రేట్లకి మళ్ళీ ఎంత కొంత పెంచామనుకోండి, మళ్ళీ మా వ్యాపారం అంతా ఎక్కడ స్లిప్ అయిపోద్దా, ప్లాట్ఫామ్కి వెళ్ళిపోద్దా, అదొక ఆలోచన కూడా మాకు ఉందండి. అది ఏం చేయాలో అర్థం కాక మేము అర్థం కాని పరిస్థితిలో ఏమి దిక్కుచోదన పరిస్థితులు నడుపుతున్నాం ప్రస్తుతానికి. హోటల్ అదే చేయాలి, ఒకేసారి మనం చేయలేం కాబట్టి, ఒకేసారి మూసి కూర్చోలేం కాబట్టి ముందు స్లోగా స్టార్ట్ చేయాలి, రన్ అవ్వాలి కాబట్టి ఏదో అలా నడిపిస్తున్నాం హోటల్. మొత్తానికి చూస్తుంటే హోటళ్ళ పరిస్థితి, అలాగే హోటల్ యాజమాన్య పరిస్థితి ముఖ్యంగా ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి అనే విధంగా కూడా హోటల్ యాజమాన్య పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ చూసినా ఇప్పుడు గ్యాస్ కొరత, అలాగే గ్యాస్ కొరత తీరిందనుకునే సమయానికి గుదిబండలాగా కమర్షియల్ గ్యాస్ మొత్తం ధర అంతా కూడా ఒక్కసారిగా రూ. 1000 పెంచడం, ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో హోటల్స్ రన్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ రన్ చేసినా రేట్లు పెంచాల్సి వస్తుంది. అప్పుడు కస్టమర్లు ఎవరు కూడా హోటల్స్‌కి రాని పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా హోటల్స్ యాజమాన్యం అయితే కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు ఆందోళనలు కూడా పిలుపునిచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రసాద్‌తో శ్రీనివాస్ టీవీ ఏలూరు నుంచి.